ఒకప్పుడు పచ్చని అడవిలో లియో అనే బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. దాని గర్జన వింటే అన్ని జంతువులు భయంతో వణికేవి. ఒకరోజు ఉదయం లియో లేచి గర్జించడానికి ప్రయత్నించింది, కాని శబ్దం రాలేదు. మళ్ళీ ప్రయత్నించింది, కాని చిన్న చి అనే శబ్దం మాత్రమే వచ్చింది. లియో ఆశ్చర్యపోయింది. నా గర్జనకి ఏమైంది అని ఆలోచించింది. లియో అడవిలో తిరుగుతుండగా ఇతర జంతువులు గమనించాయి. కోతులు నవ్వాయి, పారెట్లు చర్చించాయి, చిన్న కుందేళ్లు కూడా భయపడలేదు. చూడండి, రాజు గర్జన పోయింది అని అవి ఎగతాళి చేశాయి. లియో చాలా బాధపడింది. నా గర్జన లేకపోతే నేను బలహీనుడిని అని భావించి నది వద్ద ఒంటరిగా కూర్చుంది. అక్కడ ఒక జ్ఞాని తాబేలు లియోను చూసి అడిగింది, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు? లియో చెప్పింది, నా గర్జన పోయింది, నేను రాజు కాదు. తాబేలు చిరునవ్వుతో చెప్పింది, బలం గర్జనలో మాత్రమే ఉండదు. నిజమైన బలం మన హృదయం, ధైర్యం, మంచి పనుల్లో ఉంటుంది. అప్పుడే రక్షించండి అని ఒక చిన్న జింక అరచింది. అది వేటగాడి వలలో చిక్కుకుంది. ఇతర జంతువులంతా భయపడ్డాయి. కాని లియో ముందుకు వెళ్ళింది. తన గోళ్లతో వాళ్ళ చింపేసి జింకను రక్షించింది. జంతువులన్నీ లియో చుట్టూ చేరాయి. ఇప్పుడవి నవ్వడం లేదు, అవి చప్పట్లు కొడుతున్నాయి. నువ్వే మా నిజమైన రాజు అని చెప్పాయి. లియో ఆనందంగా లోతుగా శ్వాస తీసుకుంది. అప్పుడు దాని గర్జన మళ్లీ వచ్చింది. ఆ రోజు నుంచి అడవిలోని ప్రతి జంతువుకి ఒక గొప్ప నిజం తెలిసింది. నిజమైన బలం శబ్దంలో కాదు, ధైర్యం మరియు మంచి మనసులో ఉంటుంది. నీతి: నిజమైన బలం శక్తిలో కాదు, ధైర్యం మరియు దయలో ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.